హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో నా గోల్డ్ రింగ్ కలెక్షన్ని అలాగే నేను పాడైపోయిన ఇయర్ రింగ్స్ని ఎలా రీమాడిఫై చేశానో చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జనరల్గా ఏ వస్తువైనా సరే అది కంప్లీట్గా పాడైపోతే తప్పించి నేనైతే ఎక్స్చేంజ్ ఆప్షన్కి అయితే వెళ్ళనండి. ఇప్పుడు నా మ్యారేజ్ రింగ్ అయితే చూపిస్తున్నాను. 10 ఇయర్స్ బ్యాక్‌దనమాట ఈ రింగ్ వచ్చేసి. అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తున్నాను. డైలీ అయితే పెట్టుకోనండి. నాకు చికాకుగా ఉంటుంది. ఏదో అడ్డం పడుతున్నట్టుగా ఉంటుందనమాట వేళ్ళకి. అందుకని చెప్పేసి డైలీ అయితే పెట్టుకొని ఎప్పుడన్నా ఒకసారి అది యూజ్ చేస్తూ ఉంటాను. ఇది నాకు అప్పట్లో 6 గ్రామ్స్ అయితే పడిందండి. మా మ్యారేజ్ రింగ్ అనమాట. అప్పట్లోనే మేము డిఫరెంట్‌గా ఉండాలి మోడలు, యూనిక్‌గా ఉండాలి అని చెప్పేసి ఇంకా బుక్‌లో చూసి లోకల్ షాప్‌లోనే తీసుకున్నామండి. మేమింకా ఇది చెప్పినాక వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారనమాట. ఇంకా కలర్స్ గూడా మేము వైట్, రెడ్ ఇట్లా గాకుండా డిఫరెంట్‌గా యూజ్ చేయాలని పర్పుల్ కలర్ కొంచెం షేడింగ్‌లా ఉంటుందనమాట. ఇంక ఇలా చెప్పాము. ఇది ఒక యాంగిల్‌లో చూస్తే లీఫ్ లాగా ఉంటుంది. ఇంకొక యాంగిల్‌లో చూస్తుంటే హార్ట్ సింబల్ లాగా ఉంటుంది. చాలా బావుంటుందండి. ఇది నా ఫేవరెట్ రింగ్ అనమాట. ఎప్పుడు గూడా దీన్ని మార్చాలని అనుకోలేదు. జనరల్‌గా నేనైతే అస్సలు మార్చననమాట. ఇది చూసారు గదా! చిన్న స్టడ్‌లాగా అట్లా ఇచ్చారు. ఆ రింగ్‌కి మిడిల్‌లో ఒక చిన్న డ్రాప్ లాగా పెట్టి అటు ఇటు లీఫ్‌కి గనక పెటల్స్ వచ్చినట్టు అలా ఇచ్చారనమాట. చాలా బాగా డిజైన్ చేశారు. యాక్చువల్‌గా ఒరిజినల్ రింగ్ అయితే నా మ్యారేజ్ అప్పుడు వేరే తెచ్చారండి. 8 గ్రామ్స్, 8 ½ గ్రామ్స్ సంథింగ్. బట్ అది మాకైతే నచ్చలేదు. తెచ్చిన మ్యారేజ్ వరకి కాసేపు అలా పెట్టేసుకొని తర్వాత ఇంక 1 వీక్‌కి మేము అది చేంజ్ చేసేసి ఇంకా పర్పుల్ కలర్ రింగ్ అయితే ఆర్డర్ పెట్టామనమాట. మా హస్బెండ్‌కి గూడా నచ్చలేదది. అందుకని జెప్పేసి ఆయన గూడా మార్చేశారు. ఆ తర్వాత ఇదొచ్చేసి ఇంకొక రింగ్ అండి. 2 హార్ట్స్ టైప్ అనమాట. ఇది యాక్చువల్‌గా మా హస్బెండ్ కోసం అని జెప్పేసి ఆర్డర్ పెట్టాము. బట్ ఇదేమైందంటే వాళ్ళు మేము 8 గ్రామ్స్ లోపల జెంట్స్‌కి కనీసం 8 గ్రామ్స్, 10 గ్రామ్స్‌లో ఉంటేనే బావుంటుంది. అందుకని జెప్పేసి మినిమమ్ 8 గ్రామ్స్‌లో చేయమని చెప్పాం కానీ, వాళ్ళేం జేశారంటే మిషన్ మీద అది తీసుకోలేదు. ఆహ్, 4 ½ గ్రామ్స్‌కే వస్తుంది అని చెప్పేసి ఇలా చేసిచ్చారు. సరే మోడల్ అయితే బావుంది గదా! మళ్ళీ ఇంక దీన్ని జెంట్స్‌కైతే బాగోదు. బాగా లైట్‌గా ఉంది అని చెప్పేసి ఇంక ఇది కూడా నేనే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇక్కడ 2 హార్ట్స్ ఉన్నాయి కదా! వీటిలో ఒక దానికొచ్చేసి ఎనామిల్ ఉంటుందండి సిల్వర్ కలర్‌లో. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పేసి ఒకదానికైతే ఎనామిల్ వేయించాము. ఇది ఒంగోలులో తీసుకున్నామండి. ఐ థింక్ ఆంజనేయ జ్యువెల్లర్స్ అనుకుంటా. కాస్ట్ అవైతే నాకు గుర్తులేదండి. చాలా డేస్ అయిపోయింది కాబట్టి. హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక 6 ఇయర్స్ సంథింగ్ అలా అయితే అయిందనమాట. ఇంక ఇదైతే నేనే యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 5 ½ గ్రామ్స్ అండి. యాక్చువల్‌గా దీని ఒరిజినల్ వెయిట్ అయితే 8 గ్రామ్స్. ఒకసారి ఇది ఆ మధ్య ఫంక్షన్స్ అవి అప్పుడు వేసుకుంటూ ఉండేదాన్ననమాట. జనరల్‌గా దీనికి ఇక్కడ ఒక బొట్టు ఉంది గదండీ! ఈ బుట్ట లోపల ఇంకొక బొట్టు ఉండేదనమాట. 2 బుట్టలు ఉండేవి దీనికి. బాగా లెంతీగా గూడా ఉండేయనమాట. ఫంక్షన్స్‌కి అవన్నీ గూడా చాలా బావుండేది. బట్ ఏమైందంటే నిద్రపోయేటప్పుడు ఆ బొట్టొచ్చేసి వంగిపోయిందండి. వంగిపోయింది. చాలా బాగా వంగిపోయిందనమాట. ఇంకా దాన్ని మధ్యలో 2 టైమ్స్ అలా జరిగింది. సరే అది ఈ వంపు అది తీపిద్దామని చెప్పేసి విడిగా లోకల్ షాప్‌లో ఇచ్చాము. బట్ వాళ్ళింకా బెండ్ అది తీసేటప్పుడు అనుకోకుండా అది విరిగిపోయిందండి. ఇంక విరిగిపోయిన దాన్ని మళ్ళీ అతుకుబెట్టిచ్చి ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆ కిందున్న చిన్న బొట్టను తీసేసి ఇలా అయితే ఉంచేసాననమాట. ఇంక దీన్ని మళ్ళీ మారిస్తే మనకే లాస్ ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఆ కింద ఉన్న పార్ట్ వరకి తీసేసి ఇలా ఒక సింగిల్ బుట్టలాగా ఉంచానండి. ఇలా ఉంచినా కూడా బానే ఉందనమాట. ఇది గూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. కొంచెం వెయిట్ అయితే ఉన్నాయండి. ఇది చాలా మంది దగ్గర ఉంటుందనమాట ఈ మోడల్ నాకు దెలిసి. ఇంకొక రింగ్ గూడా ఉంది. బట్ అది ఇంక లాకర్‌లో అయితే పెట్టామండి. అన్నీ ఇంట్లో పెట్టినా గూడా సేఫ్ గాదు అని చెప్పేసి అవసరమైన మినిమమ్ గోల్డ్ వరకు ఇంట్లో పెట్టేస్తామనమాట. రిమైనింగ్ అంతా గూడా లాకర్‌లో పెట్టేసి అవసరమైనప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇంట్లో ఉన్నా గూడా సేఫ్ కాదు గదండీ! సో, అందుకనని జెప్పేసనమాట. ఇదొచ్చేసి నా బ్లాక్ బీడ్స్. మొన్న ఈ మధ్య తీసుకున్న బ్లాక్ బీడ్స్ అండి. దీనికి సంబంధించిన లింక్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎంత కాస్ట్ పడింది ఏందనే డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోని లింకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి ఫాలో అయిపోవచ్చనమాట. అలాగే ఇవొచ్చేసి నా నెక్లెస్ మీద ఇయర్ రింగ్స్ అండి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అసలు ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఏంటి ఇంకా రింగ్స్ కలెక్షన్ అని జెప్పేసి ఒక కడ్డీ లాంటి దాన్ని చూపిస్తున్నాను అనుకోకండి. ఇదొచ్చేసి ఒరిజినల్ గోల్డ్ 24 క్యారెట్ అనమాట. జనరల్‌గా మనం ఏదైనా ఒక వస్తువుని మార్చాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్ చేయకూడదండి. దాన్ని మేలిమి వేపిచ్చాలనమాట. అంటే మనం 916 గోల్డ్ తీసుకెళ్తే వాళ్ళు మొత్తాన్ని కరగదీసి స్టోన్స్‌కి స్టోన్స్, ఎనామిల్స్‌కి ఎనామిల్ మొత్తం అంతా కన్వర్ట్ చేసి ప్యూర్ గోల్డ్ వరకి ఇట్లా చేసిస్తారనమాట. ఇదొచ్చేసి ఆల్‌మోస్ట్ ఒక 10 సవర్ల వరకైతే ఉంటుందండి.
అంత వెయిట్ ఉందనమాట. మేము ఓల్డ్ గోల్డ్ పనికిరాని యూజ్‌లెస్ గోల్డ్ అంతా గూడా ఈ విధంగా చేపించాము. వేరే ఏదన్నా ఐటెమ్ చేపించుకోవాలని జెప్పేసి. మీరు గూడా ఎప్పుడైనా మార్చాలనుకున్నప్పుడు ఇలా కన్వర్ట్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.